తెలంగాణ బ్రాండ్ బలోపేతమే లక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ గోల్కొండ దగ్గర హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు 13 కిలోమీటర్లు హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించారు. ఈ రైడ్ గొప్ప అనుభూతి ఇచ్చిందని చెప్పారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి. ఈ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం గొప్ప అనుభూతిని ఇది తెలంగాణనే కాదు యావత్ దేశంలో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులను రప్పించేటువంటి కార్యక్రమం ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా ఒక 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది పోతారు. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ తెచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశంకి వెళ్ళి తెలియగలిచడం ఒక గొప్ప అనుభూతి. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రమోషన్తో భాగంగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్ 1000 బెలూన్స్ అవుతూ ఉంటాయి. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బ్యాలెన్స్ ద్వారా అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున ఇది పనికి వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షించారు. ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఏది చేసినా కూడా ఒక్క తెలంగాణ ప్రాంతానికో భారతదేశానికో పరిమితం కాకుండా ప్రపంచ పర్యాటకులను రప్పించేటువంటి దానిలో భాగంగా ఈ రోజున అన్నీ కూడా అంతర్జాతీయ ఈవెంట్ చేస్తాను. ఆ మధ్యలో జరిగినటువంటి మిస్ వరల్డ్ కావచ్చు, అట్లాగే మొన్న జరిగినటువంటి బతుకమ్మ దానికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ అవార్డు గిన్నీస్ వరల్డ్ రికార్డు తీయడం. ఇప్పుడు ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ దీంతో పాటుగా రేపు డ్రోన్ షోస్ కూడా ఉన్నాయి. అట్లాగే పరేడ్ గ్రౌండ్స్ నుంచి, అట్లాగే గచ్చిబౌలి స్టేడియం నుంచి ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తంగా తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే కొత్త టూరిజం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. పెట్టుబడులను ఆకర్షిస్తూ అట్లాగే అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తూ ఒకవైపున అంతర్జాతీయ స్థాయి నుంచి ఇంకోవైపున గ్రామాల నుంచి కూడా టూరిస్టులను ఆకర్షించే విధంగా పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ఒక కొత్త అనుభూతి. మాతో పాటుగా మీరు కూడా ఈ అనుభూతిని ఆనందించండి.